పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి. వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేజ్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా, డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట, వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. నీకు అది గుర్తు రాలేదా? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరైనా ఎవరితోన్నా మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. అన్నీ మీకు పాలిటిక్సేనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. మా నాన్నగారిని హత్య చేశారు, అతి దారుణంగా హత్య చేశారు, కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను. అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి. ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను, మాట్లాడతాను. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమన్నా చేస్తాను. అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్. ఇంకోటి అన్నాడు, మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు, మీరే అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని. ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి, ఆ కుటుంబం సంగతి ఏంటి? మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఆయన చనిపోతే, వివేకానంద రెడ్డికి గారు చనిపోతే మీరు ఏమయ్యారు? మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది? ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా? ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు విఘ్నతతో. ఆయన నా విఘ్నతకు వదిలేస్తారంట. ఇప్పుడు ఆయన విఘ్నత ఎక్కడ? ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడ? నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఇది, సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ అ ఫోన్ కాల్ అని. ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు. అదంతా నాకు అనవసరం. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను, చెప్తాను. ఓకే, దానికి ముందు గూగుల్ టేక్అవుట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు. ఈ గూగుల్ టేక్అవుట్ ఏదైతే సిబిఐ కోట్ చేశారో, సిబిఐ కాకుండా
సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్ అంటే సమ్ ఫారెన్సిక్ ల్యాబ్, సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్. సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా? సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేశారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగేన్స్ట్గా రిపోర్ట్ తయారు చేశారంట. వాళ్ళకేంటి కక్ష వీని మీద? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే. అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు, ఒకసారి అవినాష్ ఇంట్లోపల ఉన్నాడు, అవినాష్ ఇంటి బయట ఉన్నాడు, ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు, ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది. సో 1000 meters డిఫరెన్స్ ఉన్నా కానీ